ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. 7 అవుతుంది, నా ఏడుపు వినవే, లేచి కాస్త కాఫీ పెట్టవే. తీసుకోండి. ఏంటి బాబు ఇది? ఇది ఈ నెల ఇంటద్దే. ఇది మీ బాత్రూమ్ కావాల్సిన కాఫీ. థ్యాంక్స్ బాబు. చూసావటే, చూసావా? అబ్బా ఏమిటండి మీ నస? నస కాదే, మన పక్క పోర్షన్ ప్రతాపు తెల్లవారుజాము 4 గంటలు లేచి ఇంటి పనులన్నీ చక్కా చక్కా చేసిపోతున్నాడు. చూసి నేర్చుకోమ్మా. చూసి నేర్చుకోవాల్సింది నేను కాదు, మీరు. అంటే రేపటి నుంచి అతనిలాగే మీరు కూడా తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు వంట పనులు చేసి బెడ్ కాఫీ పెట్టి నాకు ఇవ్వండి. అలాగే. మేరే ఖాబో మే జో అమ్మా కాజోలు, నీ ఊడిపోయిపోయిందా? ఎస్ బాస్, ఎక్స్టీరియర్ ఓవర్. అయితే లోపల కూడా త్వరగా పూర్తి చేసేయ్. అది మీరు సమాధానం చేసుకోండి. మేరే లోపల హీరోయిన్ కే కాదు, బయట జూనియర్ ఆర్టిస్ట్ కూడా లోకైపోయినాయి. హలో బ్రదర్. మిమ్మల్ని. హలో బ్రదర్, నేను కాదు, నాగార్జున. అది కాదు మాస్టారు. మాస్టారు మెగాస్టార్. అబ్బా తెలుసండి అబ్బాయి గారు. అదిగో మళ్ళీ అబ్బాయి గారు వెంకటేష్ అంటాడు. నా పేరు సుందరి మొగుడు. నీ గురించి ఎవరు అడిగాడా? మీ పక్కింటి టీవీ అబ్బాయి రెడీ అయ్యాడా? ఎప్పుడో. బుక్స్ అన్ని పెట్టావా? అన్నీ పెట్టానమ్మా. పప్పి వందడదామా? నువ్వు రెడీయా? ఓకే రెడీ. బ్లాక్ షీప్. హావ్ యు ఎనీ wool? ఎస్ సార్, ఎస్ సార్. 3 bags full. వన్. తప్పుకోరండి. వెళ్ళగొడుతుంటాయి వినపట్లేదా? సైకిళ్ళు రిక్షాలు స్పీడ్ లిమిట్స్ వస్తాయి. సైడ్ ఇచ్చి సైడ్ నుంచి వెళ్ళావు. కార్ని సైకిల్ ఓవర్టేక్ చేయడమా? షేమ్ డాడీ, ఈ తప్పు కార్ నమ్మేసి మనం కూడా ఓ సైకిల్ కొందాం. అది ఫాస్ట్ వెళ్తూ నువ్వు భయపడతావని స్లోగా వెళ్తున్నానమ్మా. అది కదా చెప్పకు. నిజమమ్మా, కావంటే చూడు, వాడిని ఎలా ఓవర్టేక్ చేస్తానో చూడు. గుడికి ఆవేశం వచ్చింది, స్పీడ్ బ్రేకర్ల ముందు స్పీడ్ పెంచాడు. గ్యారంటీగా ఏదో పెద్ద పాట పడదు. ఓహో బంపర్ హిట్. మినిమం 20 కేజీలు ఉంటుంది. బ్రహ్మాండమైన బోడి. అయ్యో నమస్కారం బాబు రెడ్డి గారు. ఎలా రావడం? అవునండి. ఏమయ్యా లవంగం? ఎవరి లేడీస్? మాధురి దీక్షిత్ అని మా ఊరేలండి. ప్రతాప్ గారి ఇంట్లో పని చేయడానికి వచ్చింది. వెరీ గుడ్. అంటే ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది అనమాట. చూసారా మా సుందరముడు గారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే తన సొంత చెల్లెలు చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ చెల్లెలేంటే అసహ్యంగా. ఆ పోనీ కూతురు అనుకోండి. నాకు ఈ వయసులో కూతురు ఏంటండి? నా వయసు ఎంత అనుకుంటున్నారు? అబ్బాస్ కంటే 2 నెలలు ఎక్కువ. గుమ్మడి గారి కంటే 2 నెలలు తక్కువ. మరే అంటూ తమ్మంటే ఇక్కడేం చేస్తారు? కొబ్బరి పీస్ పెడతావు. వారం రోజులు ఉంటారా? ఉంటాను. టచ్ లో ఉంటానులేండి. అయిపోయి నువ్వు ఇలా వచ్చామ్మా. పప్పి చెట్టు తల్లి కన్న తల్లి బాగున్నావమ్మా? మా బంగారు తాత, నువ్వు వచ్చావుగా, ఇంకేం బాగుంటాను. కార్తూలు అల్లుడు గారు మామగారు. అబ్బో ఇక్కడే ఉన్నారా? ఎలా ఉన్నారు? అబో యావరేజ్. నిన్నగా వెళ్ళారు, ఈ లోపల ఏమైపోతానని వచ్చేసారు. చెప్తా. ఇదిగో మాధురి దీక్షతో దా రైట్లకి పెట్టొచ్చే. నేను చెప్పానే మా అల్లుడు గారని. ఈయనే. ఎవరి అమ్మాయి? పాపం పేద పిల్ల, పని కావాలంది. ఎలాగో ఆర్థికులేని సంసారం కదా, నీకు సాయంగా ఉంటుందని తీసుకొచ్చా. నాకెవరు సాయం అక్కర్లేదు, నా పని నేను చూసుకుంటాను. అలా అనకండి సార్. లేడీస్ లేని ఇంట్లో జెంట్స్ డిఫికల్టీస్ చాలా ఉంటాయి. తనుంటే అవన్నీ తీరిపోతాయి. అవును బాబు, చక్కగా ఇల్లు ఉడుస్తుంది, వంట చేసి పెడుతుంది, బట్టలు ఉతుకుతుంది, ఒళ్ళు రుద్ది పెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పని మనిషిగా కాదు, మన మనిషిగా ఉంటుంది. నాకే మనిషి అక్కర్లేదు. పాపం పూర్ ఫ్యామిలీ సార్. వీళ్ళ అమ్మకి షుగరు, నాన్నకి లివరు, అన్నకి అల్సరు, అక్కకి క్యాన్సర్, చెల్లికి ఫీవరు. టోటల్ గా ఫ్యామిలీ అంతటికి ఈవిడ హెల్పర్. సింపుల్ గా ఆ అమ్మాయి క్యారెక్టర్ చెప్పాలంటే అంతులేని కథలో జయప్రద టైపు. అలా అని చెప్పి జీతం కూడా పెద్దగా ఇవ్వక్కలేదు. నెలకి 200 ఇస్తే చాలు. ఇదిగో తీసుకెళ్ళి. సారీ అల్లుడు, అలా ఊరికే ఇస్తే తీసుకోదు. కష్టపడి సంపాదించాలనే మోడల్. ఈ ఇంట్లో ఉండేది పప్పి, నేను. ఏం పనులుంటాయి ఇక్కడ? ఉన్న పనులే చేస్తుంది. కాదని కల్లుడు. సరే ఏదో ఒకటి చేయండి. అమ్మయ్యా, అల్లుడు ఒప్పేసుకున్నాడు రా. ఇదిగో గోల్డెన్ ఛాన్స్.
ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచి పైకి వస్తాం. నా టాలెంట్ మొత్తం చూపిస్తాగా. ఏం చూపిస్తావో ఏం చేస్తావో మాకు అనవసరం. నెల తిరిగేసరికి నా అల్లుడికి భార్య, మనవరాలకి తల్లివి అవ్వాలి. నానెవడో తెలుసా? తెలీదు సార్. ఏంది బే, సైట్ ఉండదా? నా పనిలో 200 గజాలు ఉంది సార్. అబే చూప్, ఆ సైట్ కాదు బే, చూపు సైట్. అసలు చూపేలే. సైట్ ఎక్కడ ఉంటుంది సార్? నేను పుట్టుగుడ్డు. అరే చెయ్యి. ఎక్కడ వాళ్ళంతా అక్కడదా ఉండాలి. ఇల్లే చుట్టడమే. నానెవడో తెలుసా? నువ్వెవరో నీకే తెలియనప్పుడు మాకెలా తెలుసు? నానెవరో నాకెందుకు తెలియదు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. వీరప్పన్ అయితే కర్ణాటక వల్ల ఉండాలి కానీ ఇక్కడేం పని? లొకేషన్ బోర్ కొట్టినది పా, అందుకని ఫ్రెష్ గా ఉంటుందని ఆంధ్రాకి వచ్చినాను. సంజయ్ సంజయ్ టైట్ గా జూమ్ ఫార్వర్డ్ చేయి. సొల్లు, నువ్వు ఆహా టీవీ చూస్తువా, ఓహో టీవీ చూస్తువా? ఆహా టీవీ చూస్తాను. నా ముడియాదే, మీరంతా ఓహో టీవీదా చూడవాలా? ఏ అదేమన్నా నీ బామ్మర్దా? వీరప్పన్ తోటే కామెడీ చేస్తువా? ఓహో వీరప్పనంటే నువ్వేనా? ఆమాండా, ఏం నీకట్లా కనిపిస్తులేదా? కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నావు. డియర్ ఫ్రెండ్స్, ఇతనే 100% ఏనుగుదంతాలు పీకే డెంటిస్ట్ వీరప్పన్. మొన్నే నేను నక్కిరణ్ గోపాల్ వెళ్ళి కలిసి వచ్చాం కదా వీరప్పన్. ఇప్పుడే నీ గురించి అసెంబ్లీలో డిస్కషన్ వచ్చింది. ఏమని పా, ఎంపీ సీట్ ఇస్తుమనే? నిన్ను పట్టించినా, కొట్టించినా, చంపించినా 25 లక్షల బహుమానం ఇస్తామని గవర్నమెంట్ వారు ప్రకటించారు. బాగా వినండి, ఈ బాడీ చాలా వాల్యుబుల్ది. చేతికి 5 లక్షలు, కాలుకు 10 లక్షలు, తలకాయ అయితే 25 లక్షలు, టోటల్ బాడీ అయితే 40 లక్షలు ఇస్తామని ఆల్రెడీ కర్ణాటక, తమిళనాడు గవర్నమెంట్లు అనౌన్స్ చేశాయి. చూసుకోండి, అదృష్టాన్ని తేల్చుకోండి. ఎవరికి దొరికిన పార్టీ వాళ్ళు పీక్కోండి, లక్షాధికారులు కండి. అబద్ధం, వాడ వీరప్పన్. ఆగండి, ఆయన వీరప్పన్ కాదు. వాళ్ళు నువ్వు పట్టేసుకుని డబ్బులు కొట్టేస్తావనా? మీరు కంటిన్యూ అవ్వండి ఫ్రెండ్స్. ఆగండి, చెప్పేది వినండి. ఆయన వీరప్పన్ కాదు, ఆయన వీరప్పన్ కాదు, ఓహో టీవీ ఓనర్. నిజమా? ఆమాండా మగడా, కావాలంటే మరి ఈ గట పెందుకేశారు? వీరప్పల్లా యాక్ట్ చేసి మిమ్మల్ని అంతా భయపెట్టి ఒక ప్రోగ్రామ్ చేసి క్యాష్ చేసుకుందాం అనుకున్నావా? ట్రోల్ ని టీవీని పాపులర్ చేయడానికి ఇంత నీచానికి దిగజారుతావా? నిజంగా నువ్వే వీరప్పనైనా ఎవడైనా నమ్మి హార్ట్ అటాక్ చచ్చుంటే ఏం జరిగేది చెప్పండి ప్రజలారా. ప్రాణాలతో చెలగాట వాడే ఇలాంటి టీవీ వాళ్ళని ఏం చెయ్యాలి? ఈ ఓహో టీవీని బ్యాన్ చేసి వీడిని శాశ్వతంగా మూయించేయాలి. పని చేయకి తంపి, కావాలంటే నీ కాలు పెడతాను. కుదరదు, నిన్ను కోర్టుకు లాగి బోనెక్కించాల్సిందే. అతను వదిలేండి, ఇంకోసారి ఇలా చేయరండి, ఇంకోసారి ఇలా చేయరు. సరే పండి అన్నట్టు మర్చిపోయాను. ఇప్పుడు ఇక్కడ జరిగిన తతంగం అంతా మా కెమెరాల్లో బంధిస్తాం. రేపు ఆదివారం 6ంటికి మా ఆహా టీవీలో ప్రోగ్రాం చూడండి, ఆనందించండి. మీరు రండి. పోచే పోచే, నా పరువే పోచే. మధురి, వర్షం తగ్గిందా? వరదలు తగ్గాయా? వరద లేదు, బురద లేదు. అదేంటి? మాడా కన్నా 3 తెప్పించొచ్చు కానీ మీ అల్లుడి గారికి మాత్రం 3 తెప్పించలేవు. ఆయన నేనే కాదు, డాక్టర్ సమరం గారు కూడా బాగు చేయలేరు. అంటే లోపలేం జరగలేదా? చాలా జరిగింది. ఏం జరిగింది? నా ఫిగర్ చూసారా? లోపలికి పిలిచారు. అంతవరకు మేము ఫాలో అయ్యాం. ఆ తర్వాత ఏం జరిగింది? దగ్గరికి రమ్మన్నారు, వెళ్ళాను. తర్వాత షర్ట్ పైకెత్తా, నెక్స్ట్ లుంగి లూజ్ చేసి తర్వాత లోపల నుంచి మొలతాడు తీసి మొలతాడు తిట్టి అవును, మొలతాడు జరిగినందుకు దానికున్న పిన్నీస్ తీసి నా చేతిలో పెట్టి బయట జారిపోతుంది పెట్టుకో అన్నారు. ఈ టాలెంట్ ఇంకెవరికైనా చూపించుంటే ఈ పాటికి ఇల్లాలనే నెల తప్పేదాన్ని. వస్తా. ఇదిగో మాధురి మాధురి మాధురి, ఇదేంట్రా కథెట్ట అడ్డం తిరిగింది? అడ్డమైన పనులు చేస్తే ఇలాగే అడ్డం దొరుకుతుంది. ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గులేదు? నా మీద మీకు ప్రేమ ఉంటే ఇంకెప్పుడు ఇలాంటి పని పిల్లలు తీసుకొచ్చి పనికి మాల పనులు చేయకండి. అది కాదు బాబు. బాబు ఏమండే, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇతని జన్మలో మళ్ళీ పెళ్లి చేసుకోడని. అదే మరి మిడిల్ డ్రాప్ అంటే. ఏంట్రా నీ గొడవ? అల్లుడు గారు వెళ్లే ముందు డైలాగ్ వేశారు, దాన్ని మీరు క్యాచ్ చేయలేదు. ఏంటది? నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే ఇలాంటి పని మనుషులు తీసుకొచ్చి పనికి మాల పనులు చేయకండి అన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఏంటి?
సంసార పక్షంగా ఉన్న వాళ్ళని తీసుకొస్తే నేను ఒప్పుకుంటానని ఇండైరెక్ట్ గా చెప్పేశారనమాట. అలాగా అయితే పద అల్లుడు లెవెల్కి తగ్గ సంబంధం తీసుకొద్దాం పద. రండి రండి, మీకోసం వెయిటింగ్. హాయ్ అంకల్. హాయ్, మన బాబా? కాదు, మా బాబు. అదే అదే, మీ వారు రాలేదా? ఆయన ఇక్కడ ఉండరు, దుబాయ్ లో ఉంటారు. అంటే మీరు ఒక్కరే ఉంటారనమాట. వెరీ గుడ్. మా బాబు బబ్లు కూడా ఉంటాడు. అదే అదే, మీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, చిటికలో చేసేస్తా. అంత అవసరం నాకు రాదులేండి. ఆ. సామాన్లు దించండి. అలాగే దించేస్తాం. మిమ్మల్ని కాదు, వాళ్ళని. అబ్బో, అంకల్ మీకు క్రికెట్ వచ్చా? వచ్చా? అజారుద్దీన్ కి సచిన్ టెండూల్కర్ కి కోచింగ్ ఇచ్చిందే మనం. చా అయితే కోవరేసుకోమా. చచ్చాం అనవసరంగా కమిటీ అని. కమాన్ అంకల్ కమాన్. అబ్బో, గట్టిగా తగిలిందా అంకల్? అబే పూల మెత్తగా తగిలింది. అయితే కోబాలే. ఇప్పుడు అతడు వాటం చూస్తుంటే కొట్టరాని చోట కొట్టిన చేత అక్కాయో అక్కాయో అనిపించేలా కనబడుతున్నాడు. అయిపోయాడు గుంటడు. ఏ పిల్ల ఆ బాల్ ఏంటి? ఇలా రా ఇస్తా. ఇవ్వు. అమ్మా! ఏంటమ్మా ఏమైంది? అన్నం తోసేసింది. ఎవటది? ఓహో నువ్వా? ఆహా, తమరి కూతురా? మా పాపను ఎందుకు దోశావు? మా బాబుని కొరికినందుకు. కొరికితే తోసేస్తావా? లేకపోతే ముద్దెట్టుకుంటారా? అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు? ఏయ్, వాచ్మెన్! ఈ అమ్మాయి ఎవరో కాదు, ఆ. ఇప్పుడే మీ ఎదురింట్లో అద్దెకి దిగింది. వాట్? ఎదురిల్లు దీనికి అద్దెకిచ్చారా? ఆ, నా పర్మిషన్ లేకుండా నాకు చెప్పకుండా దీనికి ఎందుకు ఇచ్చారు? ఇదిగో, దానికి దీనికి అంటే మర్యాద దక్కదు. అయినా ఆయన ఇల్లు అద్దెకించుకోవడానికి నీ బోర్డు పర్మిషన్ ఎవరికి కావాలి? మరే అసలు నువ్వెక్కడున్నావని తెలుసుంటే చచ్చిన ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు తెలిసిందిగా వెళ్ళా. నువ్వెళ్ళమంటే నేనెందుకు వెళ్తాను? అయితే ఇక్కడే ఉంటానంటావు. Yes. అయితే జాగ్రత్తగా విను. ఇక మీదట నువ్వు గాని మీ అబ్బాయి గాని నా జోలికి నా పాప జోలికి వచ్చారంటే బ్రతుకు వంకాయ అయిపోతుంది. నాది కూడా సేమ్ డైలాగ్. ఛీ! ఇదిగో. ఇలా పట్టుకుని ఇలా ఇలా ఆడాలి. ఏదాడు? ఏయ్ పప్పి, బుద్ధి లేకుండా సిగ్గులేని వాళ్ళతో ఆటలేంటి? సిగ్గులేని వాళ్ళు మేం కాదు, మీరు. ఏయ్, పావే రాక్షసి. పోరా రాక్షస. ఛీ! రావే పప్పి. రా బబ్లు. మమ్మీ ఆ? డాడీ హై, పా, ఛీ! పా. నువ్వు రావే. హలో, ఇల్లు ఆ. మారిపోతున్నారు. ఓ, అయ్యో అయ్యో. దానింటికి నేను చెప్ప. పెట్టి, చెప్ప. ఇదొక ఎర్ర బ్యాటు. ఆ? అయ్యో, బంగారం లాంటి గిన్నె ఎలా తంతున్నాడు చూడు. స్టూపిడ్. ఈ క్యారెక్టర్స్ చూస్తుంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి అంతా రెడీయా? అంతా రెడీ సార్, హీరోయే లేడు. ఏమయ్యాడు? నేనే ఎందుకు లేని పంపించేశాను. ఏ ఆ హీరో వేషం నే వేద్దామని. చండాలంగా మీరు హీరో ఏంటండి? అంటే నేను కామెడీ వేషాలు తప్ప హీరో వేషానికి పలికినామా? పిచ్చేసాలు వేయడానికి తప్ప ఎందుకు పనికిరారు. ఇదిగో నువ్వు వెళ్ళా మాడకిని పిలుచురా. అల్లుడు, నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? ఏది మా ఓనర్కి వేషం ఇవ్వడం కాదు, బంగారం లాంటి పిల్లని పెళ్లి చేసుకోబోయే మగడా అంటే ఆ పిల్లకే ఇంకో మొగుని చూస్తాను అంటాం. నేను పెళ్లి చేసుకున్నాను 1,00,000 సార్లు చెప్పాను. చేసుకోమని 1,00,00,000 సార్లు అడిగాను. అసలు పెళ్లి మీద నాకు లేని ఆశ నీకెందుకు? దాన్ని కని నీ కట్టబెట్టి నీ జీవితాన్ని నాశనం చేశాను కాబట్టి, నా కూతురు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తుంటే చూడలేకపోతున్నాను కాబట్టి, అల్లుడు దయచేసి పెళ్లి చేసుకో. నేనొట్టి మగాడిని కాదు, మొగుడిని, తండ్రిని. అయితే ఏమైందండి? మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ మూడు కావచ్చు, మళ్ళీ తండ్రి కావచ్చు. నేను మరో కన్నిమెళ్ళలో తాళి కట్టి ఈ సెకండ్ హ్యాండ్ భర్తతో నేను కాపురం చేసేదని అనుక్షణం అమ్మాయి బాధపడేలా నేను చేయలేను. ఇక ఈ మనిషిని మార్చడం నా వల్ల కాదు. మరి అదే నా తొట్లో తొందరపాటు. రామాయణంలో ఎన్టీ రామారావు రావణాసుడు వేషం వేస్తే సీతక మాయరాగం రాముడు వేషం వేసిన హర్నాథ్తో పోతానంటుంది అన్నట్టుంది. కాస్త అర్థమయ్యేట్టుగా చెప్పు చావు. మీరు ఇంకా కేకలేదన్నమాట. క్యాచ్ చేయడానికి బాలెవరేశారా? మీ అల్లుడు గారు ఆయన చెప్పిన లాస్ట్ లాగేంటి? ఏంటి? కన్నె మెడలో తాళి కడితే ఆ పిల్ల ఇతన్ని సెకండ్ హ్యాండ్ మొగుడిగా ఫీల్ అవుతుందని ఈయన ఫీల్ అవుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఏంటి? ఏంటంటే కన్నెగారి పిల్లని చూడండి అని. కన్యగాని పిల్ల అంటే ఏదైనా కేసును చూడమనే? మీతో అదే అలాగే విడాకులు తీసుకున్న పిల్లలు చూడండి అని. విడాకులు తీసుకునే పిల్లలు ఎక్కడ దొరుకుతారా? అమెరికాలో అయితే కుప్పలు కుప్పలుగా దొరుకుతారు. ఇండియా సంగతి చెప్పు. ఓ పని చేద్దాం, విడాకుల కేసు కోసం కోర్టుకు వెళ్దాం. మనకి పెళ్ళాలే లేరు, విడాకులు ఎవరిస్తారు? అయ్య బాబాయ్, జోక్ లేకండి బాబు, లాఫింగ్ చేయలేక చచ్చిపోతున్నాను. అది కాదురా. మూసుకుని నన్ను ఫాలో అవ్వండి. కమాన్. ఆ కారు మావాడదే, నేను పట్టుకెళ్ళిస్తాను.
నా బంగారు డిక్కి ఇంకా గేర్ బాక్స్ ఇంజిన్ పడిపోతే ఎంచక్క ఇంజనీర్ లేకుండా కారు తయారు చేసుకోవచ్చు హే హే ఓహో సక్సెస్ నేనే గెలిచాను విడాకులు శాంక్షన్ అయిపోయాయి చూడండి చూడండి సూపర్ గా చక్కగా ఉంది మాట్లాడిస్తే అల్లుడు గారికి కరెక్ట్ గా సరిపోతుంది థ్యాంక్స్ అండి మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం ఇట్స్ ఆల్ రైట్ కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ అండి మీరు మీతో రిలేషన్షిప్ కలుపుతున్నాను ఓహో. ఇప్పుడు విడాకులు శాంక్షన్ అయిపోయింది కదా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? తప్పే ఉంది తప్పకుండా చేసుకోవచ్చు బాస్ నువ్వు నాకు బాగా నచ్చావమ్మా. అయితే పద. ఎక్కడికి నీలాంటి సెకండ్ హ్యాండ్ కోసమే మా అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఒకసారి వచ్చి చూసి ఊ అంటే మీ ఇద్దరికి పెళ్లి చేసేసి హనీమూన్ పంపించేస్తా. నాకు పెళ్లి చేసి హనీమూన్ పంపిస్తారా ఆ. ఏమండి ఒకసారి రండి ఏంటి జెన్సీ? ఈయనెవరు? నా భర్త ఓహో ఈయనకేనా నువ్వు విడాకులు ఇచ్చింది? గ్లాడ్ టు మీట్ యు అయ్యా. మీరు మీ ఆవిడ్ని మా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాం. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి మీరు కూడా వచ్చి వాళ్ళకి అక్షంతలు వేసి దీవించాలండి What? నేను బతికుండగా నా పిల్లని పెళ్లి చేస్తారా? బాతికుంటే మాత్రం ఏంటయ్యా విడాకులు ఇచ్చేసావు కదా. నేను విడాకులు ఏమిటి వెంటరా వెధవా? విడాకులు శాంక్షన్ అయినని ఆవిడే కదా అంది. నేను లాయర్ని నా క్లయింట్ విడాకులు ఇప్పించాను ఆ విషయమే చెబుతున్నాను అలాగా మీరే ఇంకా విడాకులు తీసుకుని ఫస్ట్ టైప్ అనుకుని అప్పో ఏంటా కొట్టావు? నా పిల్లలు పట్టుకుని ప్రశ్న అంటారా అయితే నీ పిల్లం ఫస్ట్ టైప్ కదా. ఏంట్రా నేను ఫ్రెష్ గా కాకుండా వాడేసిన బ్రష్ లా కనపడుతున్నారా నీకు రాస్కెల్! ఇంకొకసారి ఇలాంటి వెధవేషాలు వేసావంటే ప్రాణం తీస్తాను. అమ్మా కొడితే కొట్టావు గాని నువ్వు విడాకులు ఇప్పించిన కేసు ఎవరో చెప్తావా? అదిగో ఆవిడే ఆహా. నువ్వా ఈ వయసులో నీకు విడాకులేంటి తల్లి? లేకపోతే ఎంతో ముచ్చటపడి షష్టి పూర్తి చేసుకుంటానని మా మామ, కట్నం ఇస్తేనే గాని తాళి కట్టనన్నాడు మా తాత. అంతే కోపం వచ్చి విడాకులు ఇచ్చేసింది. ఈ జన్మలో అల్లుడికి పెళ్లి చేయగలమా? మీరు ఒర్రి అవ్వకండి ఈ పాటికి ఎక్కడొక్కడ పుట్టే ఉంటది అదిగో పుట్టింది చూసారా? చూస్తుంటే వీడియోలాగే ఉందిరా. బోనస్ గా చేతిలో బిడ్డ కూడా ఉంది అయితే ప్రొసీడ్ అవుదాం పద. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్ ఏంటండి మీతో పర్సనల్ గా మాట్లాడాలి అలా వస్తారా? రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. రండి మావయ్య కట్ కట్ కట్. అట్ట కదయ్యా రిక్వెస్ట్ చేయాలి. రండి మావయ్య. వచ్చానల్లుడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒక్కసారి ఈ అమ్మాయి ఫేస్ చూడు. స్వాతిముత్యంలో రాధికండి ఎవరివిడా? పాపం మీలాగే సెకండ్ హ్యాండ్ మీ ఇద్దరు జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతుంది. ఈవిడికి బాబున్నాడు నీకు పాప ఉంది. ఈవిడికి భర్త లేడు నీకు భార్య లేదు. మీరు ఓకే అంటే ఈవిడ డబల్ ఓకే. మీ వారు పోయి ఎన్నాళ్ళైంది? 8 ఏళ్ళైందండి 8 ఏళ్ళ అంటే ఈ బాబు నీకు పుట్టిన బాబు కాదా? నాకే పుట్టాడండి ఆ, బాబు వయసు ఎంత? 8 నెలలండి మరి మీ వారు పోయి 8 ఏళ్ళైంది అంటున్నావు? చచ్చిపోయింది మా ఆయనే కాని నేను కాదు కదండి మావయ్య ఒక్కసారి వెళ్ళరా. అర్థమైపోయింది. నేను తర్వాత కలుస్తా. రండి. వెళ్ళండి పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు ఇంకొకసారి ఇలాంటి అదవ పని చేసావంటే మావయ్యను కూడా చూడను, మర్డర్ చేసేస్తా. ఆలస్యమైన మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నందుకు, ప్రియా నువ్వు భార్యాభర్తలైనందుకు కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఏంటల్లు హనీమూన్ కి టికెట్లు ఏమైనా ఏర్పాటు చేయనా? ఇదిగో నువ్వు మరీ దూరం వెళ్తున్నావు. మేమిద్దరం పెళ్లి చేసుకున్న భార్య భర్తలు కాలేదు. మరి పేరెంట్స్ డే కి పిల్లల్ని సంతోష పెడదామని అమ్మా నాన్నలా నటించాం. ఆహా. ఈ విషయం పిల్లలకు చెప్పావు అనుకో వాసిపోతుంది నీకు. రెగ్యులర్ గా వాడుతుండు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. దొరికిపోయావల్లుడు, ఫుల్గా దొరికిపోయావు. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తా. సుందరమోగుడు గారు, సుందరమోగుడు గారు, ఏంటండి ఇది? నా ఇంటికి టూలెట్ బోర్డు పెట్టారు. ఆ ప్రశ్న గురు నేను కదా కమలాసనం. నువ్వు అడిగిన ప్రశ్న నేను వెయ్యాలి. మీరు కాదండి నేను అడగాలి అవునవును ఆవిడే మా ఆవిడే అడగాలి. అడుగు. ఏమిటయ్యా చెప్ప పెట్టుకుంటే ఇల్లు ఖాళీ చేసేటివేనా ఆంటీ గారు ఆంటీ నేను కాదు జయసుధ నేను ఇల్లు ఖాళీ చేయటం ఏంటి? చూడండి జెంట్లమెన్ ఆహా, గారు అది అర్జుందే. దొంగ ఆ చిరంజీవి దొంగ దొంగ అది మండరత్నంది ఆహా, దొంగలు పడినట్టున్నారా? అది అరుస్తుంది. ఏడి ఏడి దొంగడేడి? తెలియదండి నా సామాన్లు మొత్తం ఎత్తుకుపోయారు మేడం మేడం నేను కాదు రాజేంద్ర ప్రసాద్ నిజం చెప్పు. మా ఇద్దరు సామాన్ కాజేసి ఎవరికి అమ్మేశావు? ఓ నాయన నాకేం తెలుసు. నేను మా ఆవిడ మార్నింగ్ షో సినిమా చూసి వచ్చేసరికి టూలెట్ బోర్డులు తగిలించున్నాయి. నీకు ఫోన్ చేద్దాం లోపలికి వెళ్ళాం. ఈలోగా నువ్వు వచ్చి పిలిచావు. చూడండి బాబు వీడెవడండి బాబు? మోహన్ బాబు వస్తే రావులమ్మా రావులం మా ఆవిడ కాదు విజయశాంతి. ఒరేయ్ వైఫ్ ఆఫ్ వరప్రసాద్ చంపేస్తాను. ఎవరికంటే మా సామాన్ పోయి మీ పెడతాండి. మళ్ళీ మీ కావాలంటే మీ సామాన్లు ఎక్కడికి పోలేదు ఈ ఏడు ముందే ఆడొచ్చు కదా. సీన్ బిగినింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాను. ఒక్కడనాడా? ఇంతకు మా సామాన్లు లేకున్నాయి. రోడ్ నెంబర్ 10 హౌస్ నెంబర్ 11 లో ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్లారు నేనే ఇద్దరు కుడికాయ లోపల పెట్టండి.
కూటి కాలు లేదు ఎడం తొడలేదు ఏంటి ఇలా మార్పిడి? ఆ మమ్మీ డాడీ ఒకటైపోయారు కదా, ఇద్దరు ఒకే ఇంటి ఉంటే బాగుంటుందని పిల్లలు గొడవ చేశారు. కాదంటే మీ బండారం బయటపడిపోద్దని నేను ఇల్లు మార్చేశాను. వాళ్ళు గొడవ చేశారా, నువ్వు డ్రామా చేసావా? నిజం, ఈ లవంగ మీద ఒట్టు. ఈయనే డ్రామా కాదు చేశారు. కాదు, వాళ్ళే గొడవ చేశారు. డాడీ మమ్మీ మన కొత్తిల్లు భలే ఉంది డాడీ. ఇక్కడే ఉన్నాం మమ్మీ. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారయ్యా. మీకు కూడా బాగా నచ్చుతుంది, లోపలికి రండి. రండి, అది బెడ్రూము, ఇది లైబ్రరీ రూము, ఇది కిచెన్. ఇంటి వాస్తు అదిరిపోయింది. ఆహా. ముఖ్యంగా ఆ మాస్టర్ బెడ్రూమ్ మరీను. అబ్బా అంత తిరిగిపోయిందా? ఆ. ఏది చూపించు. రా. ఇదిగో చూడు. ఆ, అర్రే ఎలా రే ఉంది? రే రే. అబ్బా. అయ్యో, ఎవరిని అడిగిల్లు మార్చావు? అడగడం ఎందుకు అల్లుడు? ఎలాగో మీ ఇద్దరు భార్యాభర్తలు అయిపోయారు కదా. మేము అయ్యింది అమ్మా నాన్నలం, భార్య భర్తలం కాదు. అమ్మా నాన్న కావాలంటే ముందు భార్యాభర్తలు అవ్వాలమ్మా, లేకపోతే లోకం ఒప్పుకోదు. మేము లోకం కోసం కదా అమ్మా నాన్నలో అయింది, పిల్లల కోసం. ఆ పిల్లలు నమ్మాలి అంటే ఇలా మీరు వేరు వేరు ఇళ్లలో ఉంటే నమ్మరు. ఎందుకు నమ్మరు? ఎలా నమ్ముతారండి? ఇంట్లో నాన్న ఎదురింట్లో అమ్మ ఉంటే నమ్ముతారా? ఒకవేళ నమ్మినా నిన్నటిదాకా రాక్షసాంటి రాక్షసంకుల్ అన్నవాళ్ళు సడన్ గా ఇప్పుడు మమ్మీ డాడీ అంటే విన్న పక్క వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఇదేదో సెటప్ అనుకుంటారు. చూడు బాబు, పిల్లలు మిమ్మల్ని అభిమానించాలి, అనుమానించకూడదు. అందుకే షిఫ్ట్ చేశాం. ఇక్కడైతే ఎంచక్క మొగుడు పెళ్ళలా ఉండొచ్చు, పక్కింటి వాళ్ళ దృష్టిలో. ఆ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది. అలాగే మీ మనసును కూడా విశాలం చేసుకుంటే పిల్లల కోసం. ఆ లవంగం ఆ. లాయర్ గారు రమ్మన్నారు కదా, వెళదాం పదా. రేపు కదండి. సన్నాసి ఇవ్వాలే. ఓ, పద. ఇవ్వాలే, ఇవ్వాలే. పద. పదండి. మ్మ్. డాడీ మమ్మీ వాళ్ళు ఒడెక్కిచ్చాడు, నువ్వు తన పొడి. లేడీస్ తో మనకు పోటీ ఏంట్రా, వదిలే. లేడీస్ కాబట్టి మనకి ఇచ్చాడు. కమాన్ స్పీడ్ పెంచు. కష్టం బాబు, అయ్యగారి బండి ఎంతకంటే స్పీడ్ అల్ల, ఇదే హై స్పీడ్. నువ్వేంట్రా నా బాడీ గార్డ్ లాగా? మీకు కాదు బాడీ గార్డ్, మీ కారుకు బాడీ గార్డ్. ఏదో దీన్ని నమ్ముకుని పిల్లజాలతో బతికేస్తాను. మొన్న అబ్బాయిని అమెరికా పంపించాను. ఇంకా ఆ ఇంజిన్ గేర్ బాక్స్ పడిపోతే మీరు రమ్మన్నా మీ జోలికి రా. నీ యబ్బ. ఆహా, పెద్ద డోరు, 2 డోర్లు జంట. ఆహా, థ్యాంక్స్ బాబు, ఇవాటికి చాలు. ఓ ఇహో, వీళ్ళని ఇంట్లో పెట్టిన 3 నెలలకి ఎంటర్ అవుతున్నావు. ఏమైనా డెవలప్మెంట్ జరిగి ఉంటుందంటావా? డెవలప్మెంట్ అవ్వాలంటే డార్క్ రూమ్ లోకి వెళ్ళాలండి. డార్క్ రూమ్ లోకి వెళ్తే డెవలప్ అయి ఉంటుందండి. బాగా చెప్పావు. అల్లుడు గారు లుంగి సర్దుకుంటున్నారు. అనవసరంగా వచ్చి డిస్టర్బ్ చేసాము మరా. ఆహా, ఓహో, అవి వాళ్ళ టీవీ పేర్లు. టీవీ పేర్లు కాదండి బాబు, బ్రహ్మాండమైన డెవలప్మెంట్. ఒకసారి అటు చూడండి. బులా, బులా. ఇంతకాలానికి మన కష్టం ఫలించిందండి. నరుమై, మన కష్టం కదరా, అల్లుడి గారి కష్టం. ఏంటమ్మా వాంతి చేసుకుంటున్నావు? మీ అల్లుడు గారికి కనుక అయిపోయిందిరా, మనం అనుకున్నంత అయిపోయింది. అల్లుడు గారు కంగ్రాచులేషన్స్ అయ్యా, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. నువ్వు బంగారు అల్లుడివి. విషయం ఏంటో చెప్పు. ఆహా, ఏం తెలియనట్టు నన్ను పాపం చేస్తూ ఇప్పుడు చేయడం ఏంటి, ఎప్పుడో చేశాగా? ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా చేస్తున్నావు కదా. ఏం నువ్వు మాట్లాడేది? ఇంకా ఏంటంటారంటే అక్కడ ప్రేమ గారు బులా, బులా. ఇంకా 6 నెలల తర్వాత మన ఇంట్లో అంటే ప్రియా? నెల తప్పింది. హలో, నేను నెల తప్పలేదు, వారం తప్పలేదు. మరి వాంతి మీ అల్లుడు గారు వండిన వంటలు తిని వాంతులు చేసుకుంటున్నాను. ఏం వేశారు ఆ కూరలో? కడుపుతో దేవేసింది. ఇదిగో నన్నేమన్నా ఊరుకుంటాను, నా వంటకి పేరెట్టామంటే మాత్రం ఊరుకునేది లేదు. వంటలో గొప్ప వంట 30 వాంతులయ్యాయి. ఏ అటువైపు గడ్డే తినుంటావు? మీలా గడ్డి తోడు తినే లక్షణాలు మాకు లేవు. అంటే నేను గడ్డి తోడు తింటానా? ఎస్, ఇదిగో లేడీస్ సార్. లేడీస్. వీళ్ళిద్దరూ కంచాల దగ్గర అయితే కొట్టుకుంటుంటే ఇంకా మంచం మాట ఏంట్రా? మాటలు లేవండి, ఇద్దరు వేరు వేరు మంచాల మీద మూడంకేసి పడుకుంటున్నారు. మౌన గీతం. ఈ మౌన గీతం ప్రణయ గీతంగా మారాలంటే మనం ఇమాజినేషన్ లోకి వెళ్ళాలి. కాదు, మనం ఇక్కడే సెటిల్ అవ్వాలి. ఇక్కడే ఉండి వాళ్ళ వండిన వంటలు తింటే వాంతులు వాళ్ళకి కాదు మనకవుతాయి. మనం కక్కోవడానికి కాదు, ఆ, అమ్మాయి చేత కక్కించడానికి. ఎలా కక్కిస్తారండి వాళ్ళిద్దరు వేరు వేరు గదుల్లో పడుకుంటే? ఒకే గదిలోకి షిఫ్ట్ చేసి ఆ? అప్పుడు ఆ రాజుగారు సారీ అల్లుడు గారు, ఇక్కడ హౌస్ఫుల్. హౌస్ఫుల్ ఏంటి? అదేనండి, రూము నిండినది అంటున్నారు. ఈ లగేజ్ ఎవరిది? మా ఇద్దరిదే. ఏం లేదల్లుడు, మా లవంగం గారికి లివర్ లో చిల్లి పడింది. మరేనండి, ఆ టెస్టులకి వాటికి 1 నెల రోజులు పడుతుందన్నారు. హాస్పిటల్లోనూ లాడ్జిలోనూ ఉంటే నువ్వు ఫీల్ అవుతావని ఇక్కడికి తీసుకొచ్చేసా. మీరిద్దరు ఇక్కడ పడుకుంటే నేను పప్పి ఎక్కడ పడుకో? నేను పిల్లలు ఇక్కడ పడుకుంటాం, మీరు వెళ్ళి ఆ గదిలో పడుకోండి. ఆ గదిలో ప్రియా ఉందిగా. ఉంటే ఏమైంది? మీరు మమ్మీ డాడీలేగా, ఓ చోటు పడుకోవచ్చుగా. విన్నావా లవంగం, పిల్లలకి ఎలాంటి డౌట్లు వస్తున్నాయో? కాన్వెంట్ చదువులు, కంప్యూటర్ బ్రెయిన్లు, టోటల్ గా జనరేషన్ ఫాస్ట్ అయిపోయింది. ఫాస్ట్ డాడీ ఆ రూమ్ లో మమ్మీ ఒక్కతే ఉంది, వెళ్ళి అక్కడ పడుకోవచ్చుగా.
నిజం చెప్పు ఇది నీ డైరెక్షనేగా? కాదు, ఏవివి సత్యనారాయణ డైరెక్షన్. ఆహా, మాకు తెలుసు గాని ఒక్కసారి అలా బయటకు వస్తావా? అమ్మా, ఆశ దోశ అప్పడం. బయటకు వస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఏం జరిగినా ఇక్కడే పిల్లల ముందే జరగాలి. డాడీ మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నువ్వు వెళ్ళక్కడ పడుకో. తాతయ్య మాకు మంచి కథలు చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ రాజుగారు ఏం చేశారంటే 7 కొడుకుల్ని తీసుకుని వేటకి అక్కడ సారీ అబ్బాయి గారు, ఈ సోఫా నేను కబ్జా చేశాను. అప్పుడు ఆ రాజుగారికి ఏం చేయాలో తోచక పిచ్చి పిచ్చి చూపులు చూస్తున్నాడు. అదేం డాడీ ఇక్కడే పడుకుంటున్నా? అదే నేను ఇక్కడ పడుకోవట్లేదు, దిండు జారిపోతాను. నేను మమ్మీ గదిలో పడుకుంటున్నాను. ఏం కావాలి ఈ టైంలో వచ్చారు? అదేంటి తలుపేస్తున్నారు? ఓ నెల రోజులు ఇక్కడే పడుకుంటాను పిల్లల కోసం. వాట్? ఏంటండి, ఏంటి మీ ఉద్దేశం? దురుద్దేశం ఏం లేదు, కంగారు పడకో. మా మామయ్య లవంగం ఓ నెల రోజులు ఇక్కడే తగలెడతారంట. అయితే మాత్రం మీకు ఇక్కడ తప్పితే ఇంకెక్కడ ప్లేస్ లేదా? ఉంది, కానీ మన ఇద్దరం ఒకే రూమ్ లో ఎందుకు పడుకోవట్లేదని పిల్లలకు డౌట్ వచ్చింది. అందుకని నా పక్కన పడుకుంటారా? కాదు, ఈ పక్క పడుకుంటాను. మీరు ఏ పక్కన పడుకున్నా ఈ రూమ్ లో ఉండడానికి వీల్లేదు. ఏ నువ్వు కంట్రోల్ తప్పుతావు అని భయమా? చిచి చిచి, నేను చాలా నిగ్రహంగా ఉంటాను. మరి ఇంకెందుకు అబ్జెక్షన్? నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు. హ్యాపీగా పడుకో. గుడ్ నైట్. అయ్యో, చి, 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 చి. అయ్యో సార్, సార్ నలిపింది పిసికించారు సార్. సారీ రా. సారీ తర్వాత ముందా గదో సీన్ చూడండి. చనమి, అమ్మాయి అల్లుడు కలిసి ఉంటే చూడమంటావా? కళ్ళు పేలిపోతాయి. వాళ్ళేదో కింద మీద పడుతూ ఉంటారు. కింద మీద పెడితే పర్వాలేదు, కింద ఒకళ్ళు మీద ఒకళ్ళు పడ్డారు. రండి చూపిస్తాను. చూసారా, గుర్రాన్ని బార్ దాకా తీసుకెళ్ళగలగాని బీరు తాగించలేం కదా. నేను తాగిస్తా. ఎలా తాగిస్తారండి? ఓరి నా పుచ్చు లవంగం, ఆ. 2 ఇళ్ళని ఒకే ఇల్లు చేసామా? చేసాం. 2 బెడ్రూమ్లు ఒకే బెడ్రూమ్ చేసాం. చేసాం. అలాగే 2 పక్కల్ని ఒకే పక్క చేస్తాం. భర్తపై అనుమానంతో విడాకులు తీసుకున్న అంబిక. ఏమండి, నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానీ అనుమానంతో విడాకులు తీసుకుంటారని ఎవరైనా? ఏంటో అదేంటల్లుడు, బట్టలు నువ్వు తీసుకెళ్తున్నావు. ఉతకడానికి ఏమోనండి. నువ్వు బట్టలు ఉతకడం ఏంటల్లుడు? ఏ నువ్వు ఉతుకుతావా? నువ్వు నేను ఉతకడం ఏంటి? ఇంట్లో లేడీస్ లేరు? లేడీసా? అదేనండి మీ మిస్సెస్ గారు. అదే పప్పి మమ్మీ గారు. ఏంటమ్మా ఈ అన్యాయం? కాఫీ ఇవ్వడం అన్యాయం ఏమిటి? కాఫీ ఇవ్వడం కాదు, అల్లుడు గారి చేతికి బకెట్ ఇవ్వడం. ఇంటికి వెళ్ళాలి వాషింగ్ మిషన్ అన్నారు. నువ్వు అల్లుడు గారి చేతి బట్టలు ఉతికిస్తే పప్పి బబ్లు ఏమనుకుంటారు? అంటే మీ ఉద్దేశం ఏమిటి? రండి, రా పిల్లలు, రండి, రండి. రండి. ఇప్పుడు చెప్పమ్మా. ఇందాక చెప్పాయా? చెప్పమ్మా చెప్పు. అది నేను వద్దన్నా కూడా వినిపించుకోకుండా ఆయన ఉతుతానంటారు ప్రతిసారి కదండి. అవును. అంటే అల్లుడు గారికి నీ మీద బోల్డ్ అంత లవ్వు, నిన్ను కష్టపెట్టే ఇష్టం లేక అలా అంటూ ఉంటాడు కదా అల్లుడు? అవును మామయ్య. తీసుకెళ్ళుకో. అలాగే ఉతుకుతాను. ఈ లోపు మీరు అన్నం కూర వండేసేయండి. ఏమిటమ్మా ఈ అన్యాయం? సారీ, చూసుకోలేదు. వాళ్ళ గురించి కాదు, ప్రతి ఏ ప్రత్యక్ష దైవం నమ్మేటువంటి హిందూ సాంప్రదాయంలో పుట్టి అదితో వంట చేస్తావా? ఓ, అది కాదురా పిల్లలు అసలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళతో పనే ఉంది. పాపం అన్ని పనులు తనే చేస్తే ఇబ్బంది అని నేనే. పైగా సీఎం గారు ఏమంటున్నారు? శ్రమదానం చేయండి, శ్రమదానం చేయండి అంటున్నారు. అందుకే నేను శ్రమదానం చేస్తున్నాను. మీకంతగా శ్రమదానం చేయాలని ఉంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూర కొనుక్కురా, సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు పట్టరా, ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి అమ్మాయికి పూలు తీసుకురా. అది కాదు మామయ్య. అది కాదురా పిల్లలు. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. ఏమే ఈ లోపల నువ్వు బట్టలు ఉతుకు. అలాగేనండి. ఆహా, మీ హెడ్ కి హ్యాట్స్ ఆఫ్ గురువు గారు. థ్యాంక్స్. ఏమే వంట అయిపోయిందంటే? ఏమైనా ఏంటి సొంత పనులని? నిన్నేనే వంట అయిపోయిందా అని అడుగుతున్నాను. సమాధానం చెప్పేంటి? అయిపోయిందండి, మీరు వెళ్ళి కూర్చోండి, తెచ్చి వడ్డిస్తాను. అలాగే త్వరగా వడ్డించు. మామయ్య మీరు తినేస్తారా? వడ్డించేస్తుంది. ముందు మీరు తినండి, తర్వాత మేము తింటాం. రాయ్. ఏంటి ఇప్పుడు స్పెషల్? దొండకాయ వేపుడు, బెండకాయ పులుసు. మీకు ఇష్టం లేనివి ఇవి రెండేగా? అవునవును, ఈ 2 అంటే నాకు చాలా ఇష్టం. అందుకే వండాను, బాగా తినండి. తినండి, ఆఫీస్కి వెళ్ళాలిగా. ఎలా ఉందండి? అదిరింది. ఒక్క ముద్దతోనే కడుపు నిండిపోయింది. ఇక చాలు. మీరు మరీను ఒక్క ముద్దకే ఎలా కడుపు నిండుతుంది? చూడండి బాబాయ్ గారు. ఏమా పిల్లలతో పనుందా? అస్సలు లేదు, మీరు అక్కడే కూర్చోండి. మీరు తినండి. ఏమండి, బయలుదేరుతున్నారా? అవును. ఏ షూస్ ఏమైనా తుడమంటారేమోనని. అక్కర్లేదులే. అయితే ఇంతవరకు సెటిల్ చేసేయండి. ఏంటది? ప్యాంటుకి 150, షర్టుకి 120, లుంగికి 90, టవల్కి 50, కర్చీఫ్కి 25, అన్నం వండినందుకు 100, బెండకాయ పులుసుకి 50, దొండకాయ వేపుడికి 75, వడ్డించినందుకు 100, కంచం కడిగినందుకు 150. ఏంటిది? బట్టలు ఉతికినందుకు, వంట చేసినందుకు బిల్లు. మరి ఇంత?
5 స్టార్ హోటల్ కూడా ఇంత ఉండదే. ఉంటే నాకేంటి, ఉండకపోతే నాకేంటి, నా రేట్ అది. ఇవ్వండి. గొప్ప కేసు తగిలిందిరా బాబు. నైట్ భోజనం కూడా నన్నేమంటేమంటారా? వద్దులే తల్లి, ఇంకా నీ చేతులతో మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. అయ్యో, మిస్టర్ ప్రతాప్, మ్మ్. నీకు గుడ్ న్యూస్ అయ్యా. నేను 10 రోజుల పాటు కూర్చొని కష్టపడి మంచి స్టోరీ తయారు చేశాను. దాన్ని గాని సీరియల్ గా తీసి మన టీవీలో వేస్తే దెబ్బకు మూత పడిపోతుంది. మరి అక్కడే రిమోట్ లో కాలేదు. లేకపోతే ఏంటి సార్, గాడి చేసే పని గాడి చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. అంటే నేను ఇప్పుడు గాడిదనా గుర్రానా? వాటిని ఇన్సల్ట్ చేయటం ఎందుకులేండి. అదే కదా. ఇదిగో ఆ కథకి బ్రహ్మాండమైన టైటిల్ కూడా పెట్టాను. ఏంటది? యాంటనా మీద కాకిరెట్ట? కాదు, నెత్తి మీద గుడ్డ. ఎలా ఉంది? సింబాలిక్ గా చాలా బాగుంది. టైటిల్లోనే మన భవిష్యత్తు కనిపించేస్తుంది. ఇదిగో 1992 నుంచి చూస్తాను ఈ స్టూడియోకి రిమోట్ కంట్రోల్ నువ్వా నేనా? ఎందుకు వచ్చిందా డౌట్? ఎందుక? ఎప్పుడు నువ్వు తిడుతుంటావు, నేను పడుతుంటాను. అందుకని పాకిస్తాను ఇండియాలో ఉండే అల్లుడు అమ్మాయి ఇవాళ హైదరాబాదు సికింద్రాబాద్ లా కలిసిమెలిసి ఉన్నారా? ఇంకా 10 రోజులు ఆగితే వాళ్ళిద్దరి మధ్య బాగా ఎఫెక్షన్ పెరిగిపోయి విజయవాడ బెజవాడ ఒకటైపోతారు. అయితే ఇప్పుడే వాళ్ళని విడదీయాలి. విడదీయాలా? మ్మ్. ఖాళీగా ఉన్నాడు క్యాట్ కటింగ్ చేయడం అంటే ఇదే. వాళ్ళిద్దరు విడిపోయినంత కాలం కలపడానికి ప్రయత్నం చేశారు. తీరా వాళ్ళిద్దరు కలవబోతుంటే విడగొడతారంటారేంటి? ఆత్రేయ గారు ఏమన్నారు? మీతో ఏమన్నా అన్నారేమో గానీ నాతో ఏమనలేదు. విడదీస్తే విరహం పెరుగుతుంది, దూరం అయ్యే కొద్దీ దగ్గర వాళ్ళని అనిపిస్తుంది అని అన్నారు. వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉండాలంటే ఇప్పుడు విడదీయాలి. ఓహో, అలా వచ్చారా? నువ్వెలా రావాలో చెప్తాను రా. నమస్కారం అండి. ఏంటిలా వచ్చావు? నేను రాలేదు, ప్రతాప్ గారు పంపించారు. దేనికి? మీ మధ్య అకౌంట్ బ్యాలెన్స్ ఉందంట కదండి, అది క్లియర్ చేసి రమ్మన్నారు. ఇదిగోండి 5,000. అకౌంటా? అదేనండి, నిన్న వాళ్ళ పాప బర్త్డే చేశారు కదా. చేస్తే కేక్ 500, చాక్ 100, డెకరేషన్ 1000, టీలు టిఫిన్లకు 1000, బూడగల కింద 250, సర్వీస్ ఛార్జీల కింద మిగతా అమౌంట్ ఇచ్చిరమ్మన్నారండి. నిజంగానే ఆయన పంపించారు ఈ డబ్బు? మిమ్మల్ని హవాలా కేసులో ఇరికిద్దామని హర్షద్ మెహతా బొంబాయి అతను పంపించాడండి. జోక్ లేకు. మా కమిడీస్ వచ్చిన ప్రాబ్లం ఏదండి? ప్రాబ్లం ఏది? మేము సీరియస్ గా చెప్తే జోక్ అంటారు, మేము జోక్ గా చెప్తే సీరియస్ అంటారు. ప్రేమతో పాప బర్త్డే చేస్తే పేమెంట్ పంపిస్తాడా? కట్టుకున్న మూడు కాదు కదమ్మా, అవసరానికి పెట్టుకున్న మూడు, అందుకే పంపించాడు. హలో ప్రతాప్, నా నెత్తి మీద గుడ్డ ఏం చేశావు? మీ పేరు మార్చేసి ఓహో టీవీ వాడికి అమ్మేశాను. అదేంటయ్యా, అది వాళ్ళు తీసేసుకుని వేసేసుకుంటే వాళ్ళ పాపులారిటీ పెరిగిపోదు. చస్తే పెరగదు, ఉన్న పాపులారిటీ ఊడి మూత పడుతుంది. అంటే మన కథ అంత పవర్ఫుల్ అన్నమాట. ఓహో వాటి